శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో స్వామీజీ ఏం చెప్పారంటే, ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? ఫ్రీడమ్. దేని నుంచి ఫ్రీడమ్? సంసారం అంటే దుఃఖం. మనకు దుఃఖం ఇష్టపడం, కానీ దుఃఖపడుతూ ఉంటాం, అవునా కదా? దుఃఖానికి దూరంగా వెళ్ళాలని చూస్తాం, కానీ దుఃఖానికి దూరంగా వెళ్ళలేం. అది మన బలహీనత. అందువల్ల దుఃఖం నుంచి ఫ్రీడమ్, స్వేచ్ఛ, అది మనిషి యొక్క లక్ష్యం. దానిని ఎన్ని విధాలుగా మనం చేరుకోవచ్చు అనేది స్వామీజీ ఏం చెప్పారంటే 4 రకాల మార్గాలు మనకు చెప్పారు. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం. అయితే స్వామీజీ చెప్పిన నూతనత్వం ఏంటంటే, మామూలుగా అయితే కర్మ ద్వారా ఎవరు కూడా ముక్తిని పొందలేరు. ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటే దానిలో ఇంకా మనం బాండేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా పని చేశామంటే బాండేజ్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? మళ్ళీ బాధపడడం, సుఖం దుఃఖం 2 వస్తూ ఉంటాయి కర్మ ద్వారా. ఏదైనా పని చేస్తాం, దాని గురించి ఏదో ఆశిస్తాం మనం, అది మనం పొందలేకపోతే దుఃఖపడుతూ ఉంటాం. అందువల్ల కర్మ ద్వారా ఎప్పుడూ కూడా మనము ముక్తిని పొందలేము అని చెప్పి మన ప్రాచీన శాస్త్రాలు చెప్తూ ఉండేవి. కానీ స్వామీజీ చెప్పింది ఏంటంటే, కర్మ ద్వారా కూడా ముక్తిని పొందవచ్చు. ఇది స్వామీజీ చెప్పిన కొత్త ప్రిన్సిపల్ అన్నమాట. ఇది కర్మ ద్వారా కూడా ముక్తిని పొందవచ్చు. అయితే ఏ విధంగా కర్మని చేస్తే మనం ముక్తిని పొందవచ్చు? దేని నుంచి ముక్తిని పొందవచ్చు? నేను ముక్తి అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దుఃఖం నుంచి ముక్తి, అంతే. ఇంకేం గుర్తుపెట్టు. మన అందరికీ ఆనందం కావాలి, కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందువల్ల? కరెక్ట్. అది ఏ విధంగా భగవంతుడి మీద పెట్టాలి మనసు, కానీ అంత సులువు కాదు. అది పని చేస్తున్నప్పుడు మనసు వేరే రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్వామీజీ చెప్తున్నారు కర్మ ద్వారా ముక్తిని పొందవచ్చు అని చెప్పి. ఇందులో ఏ విధంగా చేస్తే, అది కర్మయోగ రహస్యం, దీని పేరు సీక్రెట్ ఆఫ్ వర్క్. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఉపన్యాసం ఏంటంటే సీక్రెట్ ఆఫ్ వర్క్, అంటే కర్మ యొక్క రహస్యం. ఏ విధంగా చేస్తే మనం కర్మని, అందులో మనం దాని ద్వారా మనం బెనిఫిట్ని పొందొచ్చు అని చెప్తున్నారు. ఇందులో మొట్టమొదటిది వారు చెప్పేది ఏం చెప్తున్నారంటే, మనం ఎవరికైనా సహాయం చేస్తాం కదా. ఇప్పుడు ఎవరికైనా ఆకలి అనిపించిన వాళ్ళకి అన్నం పెడతాం, మనం ఎవరికైనా సహాయం చేస్తాం. కానీ అన్నిటికన్నా గొప్ప సహాయం ఏదంటే ఆధ్యాత్మిక సహాయం. ఎందుకంటే ఆకలి వేస్తుంది అనుకోండి, అన్నం ఇస్తాము, ఆకలి తీరుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఆ కష్టం అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. అన్ని కష్టాలకి ఎప్పుడు నివృత్తి వస్తుందన్నమాట ఆధ్యాత్మికంగా, అంటే మనం ముందుకెళ్ళినప్పుడు. ఆధ్యాత్మికంగా అంటే మనం ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో దానికి అతీతంగా మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడు అన్ని కష్టాలు, అంటే ఆ కష్టం మనకు కష్టం కింద అనిపించదు. ఈవెన్ ఆకలిని మీరు తట్టుకోగలరు, మానసికమైన బాధలను తట్టుకోగలరు ఆధ్యాత్మిక శక్తి ఉంటే కనుక. అన్నదానం మహాదానం, విద్యాదానం అతఃపరం, అన్నేన క్షణికాతుష్టి యావజ్జీవం విద్యయా. ఒక నాలెడ్జ్ మనకు ఉంటే కనుక జీవితం అంతా కూడా మనం లిబరేట్ చేస్తుంది. కానీ కేవలం ఇట్లాంటి అన్నేన క్షణికా తృప్తి, అప్పటికే తృప్తి కలుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ ఆకలిస్తుంది. కానీ నిజంగా విద్య లేదా నాలెడ్జ్ అనేది ఉంటే కనుక మనకు జీవితాంతం కూడా మనం ఆనందంగా ఉండవచ్చు అని మనకు సుభాషితాలు చెప్తారు. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అన్నదానం కన్నా కూడా ఏం గొప్పది? విద్యాదానం గొప్పది. ఈవెన్ ప్రాణదానం కన్నా విద్యాదానం గొప్పదని చెప్తున్నారు స్వామీజీ. ఎందుకంటే ప్రాణదానం, ఇప్పుడు ఒకవేళ ప్రాణం ఉందనుకో, ఒక మనిషి ఉన్నాడు, అతను అజ్ఞానంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉండే జీవితం వేస్ట్ అనమాట, అలా జీవించి కూడా వేస్ట్. అందువల్ల నాలెడ్జ్, మన విద్యాదానం అనేది ఇంకా గొప్పది, ప్రాణదానం కన్నా గొప్పది. అంటే వెజిటేటివ్ లైఫ్, కేవలం ఒక జంతువులాగా మన జీవితాన్ని మనం గడిపితే దానివల్ల అందులో ఇది లేదా, అందులో ఒక ఫుల్ఫిల్మెంట్ లేదు. అందువల్ల దానివల్ల కన్నా మనకు నాలెడ్జ్ అనేది దానం చేస్తే ఇంకా మంచిది. ఎవరికైనా విద్యను దానం చేస్తే దానికన్నా గొప్పది ఆధ్యాత్మిక సహాయం. ఆధ్యాత్మిక సహాయం చేస్తే మనిషిని మొత్తం అన్ని బాధల నుంచి మనం రిమూవ్ చేసినట్లు అనమాట. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన ఈ దేహం తర్వాత మనస్సు శాశ్వతం కాదు, దానికి మనం లింక్ అయిపోతూ ఉంటాం. మన మనసులో వచ్చే ఆలోచనలతో మనం దానివల్ల బాధపడుతూ ఉంటాం, దేహానికి వచ్చిన రోగాలతో బాధపడుతూ ఉంటాం. అలాగే ఈగో అంతా చూడండి, బయట నుంచి మన రియాక్షన్ అంతా కూడా ఈ దేహం మైండ్తోనే, అక్కడే మనం స్ట్రక్అప్ అయిపోతున్నాం కదా. దీనిని మనం ఓవర్కమ్ చేయిస్తే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లే. అది స్వామీజీ చెప్తున్నారు ఇందులో ఫస్ట్ పాయింట్, అది చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనం
పని ప్రతి వాళ్ళు చేస్తూ ఉండాలి. మన కర్మయోగంలో కూడా పని చేయకుండా ఎవరు ఉండగలరా? ఎవరు కూడా పని చేయకుండా, ఏ పని చేయకుండా అసలు ఉండలేరు. కాబట్టి పని చేస్తూనే ఉండాలి. కానీ ప్రతి పనిలో కూడా అంతకుముందు మనం చెప్పుకున్నాం, మంచి చెడు రెండు ఉంటాయి. ప్రపంచంలో ఏ పని లేదు పూర్తిగా మంచిది, పూర్తిగా చెడ్డది. ప్రతి మంచి పనిలో ఏదో ఒక చెడు ఉంటుంది. అలాగే ప్రతి చెడ్డ పనిలో ఏదో ఒక మంచి ఉంటుంది. ఏ పనైనా కొందరికి మంచి చేస్తుంది, కొందరికి చెడు చేస్తుంది. మనం ఏం చేయాలన్నమాట, మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. అయితే అందువల్ల ఏంటన్నమాట, ఇందులో మనకు రెండు కూడా బాండేజే. మంచి పని మనకి బంధాన్ని ఇస్తుందంటే ఏంటి, కష్టాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, పెయిన్ ఇస్తుంది. మంచి పని కూడా, చెడ్డ పని కూడా అంతే. అలాగే మంచి మనుషులు మనకి కష్టాన్ని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారంటే మనకు కష్టం, మంచివాళ్ళు. చెడ్డ వాళ్ళ దగ్గరికి వస్తే కష్టం, అవునా కదా? సో అందువల్ల ఏంటంటే మంచి చెడు కూడా మనకు బంధాన్ని కలిగిస్తున్నాయి. బంధం ఎక్కడ ఉందో అక్కడ బాధ ఉంటుంది. మనకు స్వామీజీ సన్యాస గీతంలో చెప్పారు కదా, స్ట్రైక్ ఆఫ్ దై ఫెటర్స్ అని కదా, చెప్పండి. తెంచు బంధము పతన మూలము తెంచు సత్వరము, ప్రేమ ద్వేషము సుఖము దుఃఖము ద్వంద్వ ఘోషల నిత్య సమరము, ఆదరింపులు చీదరింపులు రెండు కూడా శృంఖలములే, పసిడి అయినను లోహమైనను కట్టు గుణమున ఒక్కటే, తెలుసుకొను మీ మర్మ సత్యము బంధనములను తెంచుము, తెంచి బంధము పాడుగానము ధీర సన్యాసి. ఓం తత్సత్. ఓం. ఇది స్వామీజీ సాంగ్ ఆఫ్ ద సన్యాసిని అని రాశారు. అందులో ఫ్రీడమ్ గురించే, అది స్వేచ్ఛ అనమాట. మనిషి ఫ్రీగా ఎలా జీవించగలడు, ఫ్రీగా అంటే బయట ఫ్రీగా కాదు, ఇష్టం తిరగడం కాదు, లోపల ఆంతరిక స్వేచ్ఛ. ఆ ఆంతరిక స్వేచ్ఛతో ఎలా జీవించగలరు అన్న దానిలో స్వామీజీ ఈ సాంగ్ ఆఫ్ ద సన్యాసిని రాస్తారనమాట. అందులో ఏంటంటే మంచి చెడు రెండూ కూడా మనకు బంధాలే అన్న విషయాన్ని ఒక దాంట్లో చెప్తారు. అందువల్ల రెండింటి నుంచి మనం పైకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, మంచి పని కొంతమంది ఎప్పుడు చెడు ఆలోచనలు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే సంస్కారం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా ఎక్కువగా చెడు చేస్తూ ఉంటారు, చెడు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా మంచి అలవాట్లు చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. ఇలా మనం మంచి చేసుకుంటూ పోతే అది ఎలా ఉంటుందంటే కేవలం పైకే కదా, పైకి నేను బాగానే ఉంటాను కానీ లోపల నాకు వచ్చే ఆలోచనలు అవన్నీ కూడా చాలా చెడుగా లోపల ఏదైనా పని చేశాను అనుకోండి, అది నేను దానికి సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ అన్నీ కూడా లోపల స్టోర్ అయిపోతాయి అన్నమాట. నాకు తెలియకుండానే నేను మంచి పనులు చేసుకుంటూ పోతే మంచివి లోపల నాకు తెలియకుండానే మంచివి స్టోర్ అవుతూ ఉంటాయి. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అన్నీ నేను మంచి పనులు చేస్తూ ఉంటాను. మంచి పనులు చేయడం వల్ల నువ్వు చెడ్డ పని నిన్ను చేయమన్నా నువ్వు చేయలేవు, చెడుగా మాట్లాడమన్నా నువ్వు మాట్లాడవు. కొంతమంది మనం చూస్తాం కదా జీవితంలో, వాళ్ళకి ఎవరిని కష్టపడడమే తెలియదు, మాట ద్వారా కానీ వాళ్ళ చేతల ద్వారా కానీ. అంటే వాళ్ళు మంచిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారనమాట. అంటే మంచి పని చేస్తూ 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 ఉంటే ఈ కార్మిక్ బ్యాక్గ్రౌండ్ అంటారు దీన్ని. ఈ కార్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మనం మంచిదాన్ని మనం కూడగట్టుకుంటూ ఉంటామో మన జన్మల తర్వాత, దాని తర్వాత మనకు చెడు జన్మ రమ్మన్నా చెడు జన్మ రాదు, మంచి జన్మే వస్తుంది. అర్థమైంది? అందుకని కార్మిక్ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి పనులు మంచి ఆలోచన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే లోపలది మనకి ఒక మంచిది స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు మంచిలో ఎస్టాబ్లిష్ అయిన వారు ఎలా ఉంటారంటే మనకు భగవద్గీతలో చెప్తారు, తాబేలు ఏం చేస్తుంది, కొంచెం శబ్దం అయితే, బయట నుంచి ఏదైనా శబ్దం అయితే దాని కాళ్ళన్నింటినీ కూడా లోపల ముడుచుకొని దానికి పైన షెల్ ఉంటుంది కదా ఇలాగా, ఆ షెల్ మీద మీరు దాన్ని పగలగొట్టినా సరే కాళ్ళు బయటికి తీయదట. భగవద్గీతలో మనకు శ్లోకం ఉంది కదా, కూర్మోంగా నీవ శర్వస్. అవన్నీ ఎలా అంటే మనకు ఒక తాబేల్లాగా ఇంద్రియాలు అంత కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మంచి సంస్కారాలు ఎవరికైతే ఉన్నాయో ఇంద్రియాలు అంత కంట్రోల్లోకి వస్తాయి. వాళ్ళు ఒకవేళ చెడు మాట చెప్దామో చెప్పలేరు. ఆ విధంగా మనం మంచిలో ఎస్టాబ్లిష్ అవ్వడం ఒక గోల్. కానీ యాక్చువల్ గోల్, కర్మయోగం గోల్ అంటే మంచిలో ఎస్టాబ్లిష్ అవ్వడం కాదు. ఇది కూడా బంధమే, మనకి మంచి కూడా బంధమే. అర్థమైంది కదా, మంచి వల్ల కూడా మనకి కష్టం వస్తుంది కాబట్టి అది కూడా బంధమే. కాబట్టి ఈ రెండింటి నుంచి ఇంకా అతీతంగా వెళ్ళి ఫ్రీడమ్, అది మనకు గోల్ అనమాట. కర్మయోగంలో గోల్ ఏంటిది? ఫ్రీడమ్. అయితే ఎలా వస్తుంది అది? మంచి పనులు చేసుకుంటూ పోతాం, దానివల్ల కూడా మనకు ఆనందం రావట్లేదు, ఎప్పుడు దానివల్ల కూడా కష్టాలు వస్తున్నాయి. అప్పుడు ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుందంటే ఇక్కడున్న మనకు భగవద్గీతలో కూడా చెప్తారు, ఇది దేని హింట్ ఏంటంటే నాన్ అటాచ్మెంట్, అసంగ అంటే పని చెయ్యి కానీ దాంతో అటాచ్ అవ్వద్దు, మనుషులతో కలువు కానీ అటాచ్ అవ్వద్దు.
ఇలా చెప్తున్నారు. మరి అటాచ్మెంట్ అంటే ఏంటి? మనం అటాచ్ అవ్వద్దంటే సర్లే నేను అటాచ్ అవ్వను అనుకుంటాం, కానీ దాని గురించి తెలుసుకోవాలి కదా. లేదు లేదు, ఇంకా కొంచెం చెప్తాను విను. ఇప్పుడు అటాచ్మెంట్ అంటే సపోజ్ మనం ఏం చేస్తామంటే ఏదైనా పని చేసినప్పుడు దాని గురించి మనం ఏం చేస్తామో ఏదైనా దానికి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. ఫలితాన్ని ఆశించి అది ఒకవేళ జరగలేదనుకోండి మనం అనుకున్నట్లు, అప్పుడు ఏమవుతుంది? బాధపడతాం. అందుకని పని చేసినప్పుడు ఫస్ట్ నాన్ అటాచ్మెంట్ అంటే మనము అటాచ్ అవ్వకూడదు, ఫలితాన్ని మనం ఆశించకూడదు. అది మనకి ఎప్పటి నుంచి చెప్తున్నారు, గీతలు కూడా చెప్తున్నారు అది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మనుషులతో కానీ, తర్వాత ప్రదేశాలతో కానీ, వస్తువులతో కానీ అది నాది అన్న భావాన్ని మనం మెంటల్గా మనం దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ అండ్ ఎవర్షన్ ఎప్పుడు వస్తున్నారు? కేవలం ఫిజికల్ లెవెల్లోనే ఉంటుంది. మీకు మెంటల్ అండ్ ఫిజికల్ లెవెల్లో మాత్రమే ఇవి రెండు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దాన్ని దాటారో అప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అంతవరకు ఏమవుతుంది? సపోజ్ మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు చాలా మన దృశ్యాలు చూస్తూ ఉంటాం. అందులో మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ కనిపించారు, చిన్నప్పుడు ఫ్రెండ్, మంచి మీరు స్నేహితులు కనిపించిన తర్వాత ఇంటికి వచ్చారు, మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు, ఇంటికి వచ్చారు. స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇది. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎవరు గుర్తుకొస్తారు? రాత్రి పడుకున్న ఇంకా అంతా కామ్ అయిపోయింది, మీ పనులన్నీ అయిపోయి రాత్రి ఒకసారి మీరు పడుకున్నప్పుడు ఏది గుర్తుకొస్తుంది? ఇంతమందిని చూశారు, వాళ్ళే గుర్తుకొస్తారు. ఎవరైతే మీకు మీ యొక్క భావంతో మీరు అటాచ్ అయ్యారో, ఎవరి పట్లయితే మీరు అట్రాక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఇంప్రెషన్ మీకు తెలియకుండానే లోపల పడింది అనుకో, లేకపోతే బయటకు ఎలా వస్తుంది? అది ఆల్రెడీ ఇది లోపల పడింది. దాంతోపాటు పాత మెమరీస్, మీరు చూసిన మెమరీస్ అవన్నీ కూడా దానికి ఒకదానికొకటి అసోసియేట్ అయ్యి మీకు గుర్తుకొస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అదొకటే కాదు, కొన్ని చూడగానే ఇది బాగా నచ్చింది మీకు ఏదో ఒక వస్తువు, ఆ వస్తువు చూడగానే అబ్బాయి ఎంత బాగుందో దాని రంగు అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీరు గుర్తు తెచ్చుకుంటారు. ఏదైతే మీకు నచ్చిందో దాన్ని ఆలోచించడానికి మీరు ఇష్టపడతారు. అంటే ఇన్ని 100 మంది ఫేసెస్ చూశారు మీరు మొత్తం రోజంతా కూడా. ఏదైతే మీకు నచ్చిందో, ఎవరైతే మిమ్మల్ని ఇంప్రెస్ చేశారో, ఎవరికైతే మీరు అటెన్షన్ ఇచ్చారో అది ఇంపార్టెంట్. ఎవరికైతే మీరు అటెన్షన్ ఇచ్చారో, అటెన్షన్ ఎందుకు ఇస్తారు? మీకు అట్రాక్షన్ వచ్చినప్పుడు అటెన్షన్ ఇస్తారు, లేకపోతే కోపం వచ్చినా అటెన్షన్ ఇస్తారు. అట్రాక్షన్ ఒకటే కాదు, కోపం వచ్చినా అటెన్షన్ ఇస్తారు. మనం అందుకనే చూడండి, మనకు బాగా మనకు శత్రువులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ గుర్తించుకుంటూ ఉంటాం మనం. సో రెండు కూడా అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ రెండు కూడా మనకు ఒకటే అనమాట, బంధాన్ని కలిగి చేస్తూ ఉంటాయి. ఎవరైతే నన్ను బాగా కష్టపెడుతున్నారో వాళ్ళు ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు, అవునా కదా? సో ఈ విధంగా ఏంటంటే మనకు దేనికి అది మనం చూసేటప్పుడు, వస్తువులు చూసేటప్పుడు ఎలా ఉండాలంటే జస్ట్ అది కాంటాక్ట్ వరకే ఉండాలి, అది లోపలికి వెళ్ళనివ్వకూడదు. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ కర్మయోగ. ప్రతి దాంతో అటాచ్ అయిపోయి ఇది కావాలి అది కావాలి, వాళ్ళు ఇది వీళ్ళు ఇది అనుకుంటే జీవితంలో కష్టం తప్పదు. అక్కడ కీ అక్కడ ఉందన్నమాట. నాన్ అటాచ్మెంట్కి ఏంటంటే ప్రతి దాన్ని కూడా లోపలికి చాలా కేర్ఫుల్గా మనం బయట వస్తువులను చూస్తూ ఉండాలి. బయట వస్తువు ఆ లోపలికి ఆహారం అంటారు దాన్ని, ఇంద్రియాల ద్వారా మనం తీసుకునే ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆహారము అంటారనమాట, మెంటల్ ఫుడ్. అది లోపలికి మీరు ఎలా చేస్తే లోపలికి మీకు తెలియకుండా లోపలికి కూర్చుంటుంది, ప్లేస్ ఇస్తే అది వచ్చి మళ్ళీ మీ కార్మిక్ బ్యాక్గ్రౌండ్లో మీకు అది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్నది మళ్ళీ అది చూపిస్తూ ఉంటుంది. సో స్వామీజీ ఏం చెప్తారంటే మీరు ఎలా పని చేయాలంటే వర్క్ లైక్ మాస్టర్స్, నాట్ లైక్ స్లేవ్స్. ప్రతి చిన్నదానికి అటాచ్ అయిపోవడం, అది లేకపోతే నేను ఉండలేను అనుకోవడం, ఇలా చేసుకుంటూ మీరు పని ఎలా అంటే ఒక స్లేవ్స్ లాగా, ఒక బానిసల్లాగా మీరు పనిచేస్తున్నారు. ఆ విధంగా మీరు చేయకూడదు. వర్క్ లైక్ మాస్టర్స్ అని చెప్తారనమాట స్వామీజీ. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచంలో ప్రకృతి అంతా ఉంది కదా, ఈ ప్రకృతి ఏమిటంటే మనకు మన సోల్ ఏదైతే ఉందో, మన ఆత్మ ఏదైతే ఉందో దానిని ఎడ్యుకేట్ చేయడానికి, దానికి నాలెడ్జ్ని జ్ఞానాన్ని పొందడానికి, ఈ మొత్తం మనం అనుభవించడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు. నేచర్ ఉంది ఎందుకు? దాని నుంచి మనం ఈ ప్రపంచం గురించి, భగవంతుని గురించి, సృష్టి గురించి నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడానికి మాత్రమే ఉంది. మనం ఏం చేస్తామంటే ఎంజాయ్ చేయడానికి ఉందని ఎంజాయ్ చేస్తాం. కొన్ని వాటిల్లో చెప్తారు ఫిలాసఫీలు, ఈ ప్రకృతి అంతా మీరు ఎంజాయ్ చేయడానికి ఉంది, అదే భగవంతుడు సృష్టించాడు అది. అందుకని మనిషిని ఎక్కువగా సృష్టించాడు, నువ్వు ఎంజాయ్ చేయి, దీన్ని మ్యానిపులేట్ చేయి, ఎక్స్ప్లాయిట్ చేయి అని చెప్పి. కానీ మనకు అలా కాదు, ప్రకృతి నుంచి నాట్ టు ఎక్స్ప్లాయిట్ బట్ టు ఎడ్యుకేట్ వన్ సెల్ఫ్ టువర్డ్స్ ఫ్రీడమ్. ఎడ్యుకేట్ వన్ సెల్ఫ్ అంటే దేనికోసం చదివి ఆకుల్లో ఇంత ఉంది, లేకపోతే కాయల్లో ఇది ఉంది తెలుసుకోవడానికి కాదు, మనకి ఎందుకంటే ఆ ఫ్రీడమ్ వైపు వెళ్ళడానికి. మన సైన్స్ అంతా ఏం చేస్తుంది, దాన్ని డిసెక్ట్ చేసి దీంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది అని చెప్పి ఇంకా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం మనం. కానీ అది దాని గురించి కాదు,
ఎక్స్ప్లాయిట్ చేయడానికి అది నేచర్, ఎడ్యుకేట్ చేయడానికి, దాన్ని చూసి ఇది ఎందుకు ఏం నేర్పిస్తుంది, నేను ముందుకు ఎలా వెళ్ళగలను ఫ్రీడమ్ వైపు, దుఃఖానికి దూరంగా నేను శాశ్వతంగా నేను ఎలా వెళ్ళగలను అని చెప్తుంది అనమాట. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇప్పుడు అంటాం కదా, మనం తినడానికి జీవిస్తున్నామా లేదా జీవించడానికి తింటున్నామా? చాలామంది తినడానికి జీవిస్తూ ఉంటారు, నార్మల్ 98%. మనం కూడా అంతే చెప్పాలంటే, కానీ తినకుండా ఉండలేం కదా, రుచులు రకరకాల రుచులు కావాలి. నిజానికి జీవించడానికి తినేవాళ్ళు ఎలా తినాలి, ఏ టేస్ట్ పట్టించుకోకూడదు, ఏదో నా శరీరం బాగుండాలి కాబట్టి తినాలి. కానీ మనం అలా చేయం కదా. అందువల్ల మనం అందరం ఏం చేస్తున్నాము తినడానికి జీవిస్తున్నట్లే లెక్క అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది కూడా స్వామీజీ చెప్తున్నారు. సో ఎవరినైనా మనం ప్రేమిస్తే, మనుషులు కానీ దేన్నైనా, త్రూ ఫ్రీడమ్, బాండేజ్ ద్వారా ప్రేమించవద్దు. దానికి ఒక టెస్ట్ ఏంటంటే సపోజ్ ఏదైనా పెయిన్ఫుల్ రియాక్షన్ ఉండకూడదు. దేనికి కూడా పెయిన్ఫుల్ రియాక్షన్ ఉంది అంటే యు ఆర్ ఇన్ బాండేజ్. అలాగే రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఇన్ బాండేజ్. అలాగే సెల్ఫిష్గా నువ్వు నా కోసం మీతో మాట్లాడుతున్నా నాకు ఏదో లాభం ఉండాలి, లేకపోతే నీతో మాట్లాడను, నేను ఏదైనా పని చేస్తున్నానంటే నాకు లాభం ఉండాలి, అలాగా అది ఏంటనమాట, అది బాండేజ్. అది సెల్ఫిష్ కదా. ఎక్కడైతే సెల్ఫిష్ థాట్ ఉందో, మేము కూడా మటన్లో చాలా సెల్ఫిష్గా ఉంటాము. ఎందుకంటే మటన్లో పనులు అవ్వాలంటే వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. వీఆర్ ఆల్సో సెల్ఫిష్ ఇన్ ఇవే. అంటే చెప్తున్నాను, ఏదైనా మనకు కావాలి, వర్క్ ఫర్ వర్క్సే కాదు, లవ్ ఫర్ లవ్సే. మనిషిని ప్రేమిస్తున్నానంటే వాళ్ళు మనిషిగా మనం ప్రేమించడం కాకుండా వాళ్ళ నుంచి నేను ఏదో ఆశించి నేను ప్రేమించానంటే యు ఆర్ ఇన్ బాండేజ్ అనమాట. ఈ 3 లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి అంటే ఏంటి ప్రశ్న, అంతే కదా. చెప్తానండి, ఉండు చెప్తా. దగ్గరికి రా, నువ్వు దగ్గరికి రా. కాదు, 3 గుణాల కలయిక చెప్తున్నాను. మనిషి అంటే ఇది మంచి ప్రశ్న. నిజంగా అదే కదా ఎనాలిసిస్. కాదు కదా, ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం మనం. మనిషి అంటే ఉండు చెప్తాను తర్వాత. రియల్ మ్యాన్ అండ్ అపరెంట్ మ్యాన్ అని ఒకటి ఉంది ఇందులో. జ్ఞానయోగంలో స్వామీజీ లెక్చర్ ఉందన్నమాట. నిజమైన మనిషి, కనిపించే మనిషి, 2 రకాలు ఉంది మనకు. కనిపించే మనిషి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు శరీరము, ఇంకొంచెం మీ మాటల ద్వారా మీ యొక్క బిహేవియర్ ద్వారా ఇంకేం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. అది కూడా మీ బిహేవియర్ ద్వారా మీ లోపల ఏదైతే ఉందో అది తెలుస్తుంది. ఇవి 2 తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండిటికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉందని అనిపిస్తుందా లేదా మీకు? మనసు దానికదే పనిచేస్తుందా? ఎందుకంటే యు ఆర్ అబ్జర్వింగ్ ద మైండ్. మనసును మీరు పరిశీలిస్తే, ఎవరు పరిశీలిస్తున్నారు? ఇది చాలా ఈజీ. మనం ఒకసారి ఆలోచిస్తే, ఎనలైజ్ చేసుకుంటే, నా శరీరాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నానా లేదా? మరి నేనెవరు? నా శరీరం ఆబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, తప్పు పని చేసినా, ఎదుటి వాళ్ళకి నచ్చని పని చేసినా వాళ్ళు మనం ద్వేషిస్తారు. అప్పుడు వాళ్ళు మనిషిగా ప్రేమించినట్టు కాదు కదా. అంటే మన బిహేవియరే మనిషా, లేకపోతే మన బిహేవియర్ మనిషి కాదు. అదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. చెప్పుకుంటున్నది మన బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనసు నుంచి వస్తుంది. మనసు ఈజ్ వెరీ టెంపరీ. అసలు ఎంత ట్రాన్సియంట్ అంటే అది ఎప్పుడు మారుతూ ఉంటుంది మనసు. దాంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి మనం అది మనిషిని మనిషిగా ప్రేమించాలంటే రియల్ పర్సన్ని ప్రేమించాలి. అప్పుడు మీకు ద్వేషం రాదు. అంటే కనిపించడం అంటే అదే చెప్తున్నాను, దానికి అనలైజ్ చేయాలి. అందుకే కదా ఇవన్నీ మనం చదువుకుంటుంది. రియల్ పర్సన్ కనిపించి కొంచెం అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది అది. ఇప్పుడు రమణ మహర్షి వీళ్ళందరూ కూడా హూ యామ్మాయి అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆటోగ్రఫీ చేయలేకపోయేవారు. ఎప్పుడు కూడా ఆటోగ్రాఫ్ చేయలేకపోయేవారు. ఎందుకంటే ఇది ఏంటి ఆటోగ్రాఫ్ చేయాలి కూడా నాశనం ఉంది. ఎప్పుడు కూడా నా హృదయంలోంచి బబ్బుల్ అవుతుంది పైకి. ఇంక నేను ఎలా చేయను? ఈ ఐడెంటిఫికేషన్ అంటే దేని ద్వారా మొత్తం ఇదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ నడుస్తుందో అది రియల్ పర్సనాలిటీ. రియల్ పర్సనాలిటీ మన అందరిలోనూ సేమ్. కానీ మనకి డిఫరెన్సెస్ ఏంటంటే మనం ఓన్లీ ఇది మాత్రమే చూస్తున్నాం కాబట్టి, అది మాత్రం కనిపిస్తుంది కాబట్టి. కనిపించినది కూడా ఒకటి ఉంది, అది చూసే శక్తి కాదు, దాన్ని గ్రహించే శక్తి మనిషికి ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, మనం ఎంజాయ్ చేస్తున్నాం గాలిని. కానీ దాని వెనుకున్నది ఏంటి? ఏది పనిచేస్తుంది దాన్ని? అది తెలుసుకుంటున్నాం లేదా? అలాగే దీని వెనుక కూడా ఉంది. అదే ఆత్మ కానీ భగవంతుడు కానీ అదే యాక్చువల్ శక్తి. కాన్షియస్నెస్ అంటే అదే. దాన్ని అనలైజ్ చేయడమే మనకు మొత్తం ఉపనిషత్తులు చేసిందంటే దాన్ని అనలైజ్ చేయడమే. అంటే సడన్గా మీరు ఏంటంటే ఈ బాడీ మైండ్ దాటి ఒక
ఒక చేతనలోకి మనిషి వెళ్ళగలరు అనమాట, బాడీ మైండ్ సపరేట్గా. ఆ సెపరేట్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయినట్లే. ఇది ఎక్స్పీరియన్స్, అది దట్ ఈస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వస్తుందంటే అది మనకి డిటాచ్మెంట్ ఇది ప్రాక్టీస్ చేసుకొని, మైండ్ని ప్యూరిఫై చేసుకొని, బ్యాడ్ థాట్స్ని ఎలిమినేట్ చేసుకొని, ఎప్పుడైతే మనిషి మైండ్ చాలా ప్యూర్ అయిందో, ప్లస్ వ్యాకులత, తెలుసుకోవాలని వ్యాకులత. ఇప్పుడు అది రియల్ పర్సనాలిటీ ఉంది, రియల్ మ్యాన్ ఉంది అని అందరూ తెలుసుకుంటున్నాము, కానీ అది తెలుసుకోవాలని వ్యాకులత కలిగినప్పుడు మీకు అది కాదు, తప్పకుండా తెలుస్తుంది. ఎలా చెప్తున్నారంటే, పక్కనే రూమ్లో ధనరాశి ఉందనుకోండి, రామకృష్ణ పరమహంస చెప్తున్నారు, దొంగ ఎలా ఉంటాడు, ఎప్పుడు ఎలా దాన్ని తీసుకోవాలని ఆతృతతో ఉంటాడు, కానీ మనకు తెలుసు అక్కడ ఉందని, కానీ దాని వాల్యూ మనకు తెలియదు కాబట్టి, అది వస్తే మనకు ఏమవుతుంది జీవితంలో తెలియదు కాబట్టి వీఆర్ నాట్ యాంగ్షియస్. జస్ట్ ఏదో అలాగ ఒకసారి ఏదో ప్రయత్నం చేసి అలా కాదు కదా, అది కావాలి 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 అని మనం కోరుకున్నప్పుడు తప్పకుండా వస్తుంది. అదేంటంటే ఒక రకమైన ఎక్స్పీరియన్స్, దాన్ని అవేర్నెస్ అంటారు. కంప్లీట్లీ యు ఆర్ అవేర్. అందులో అసలు థాట్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి మీకు. మీరు పెద్దవాళ్ళు ఎవరు గొప్ప గొప్ప వాళ్ళ మహాత్ముల జీవితాల్లో ఈ రియలైజేషన్ ఎలా వచ్చింది, ఆ మూమెంట్స్ మీరు చదవండి. పరమహంస యోగానంద, స్వామీజీ, మొత్తం అందరిలో అసలు ఆ పార్ట్ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది అన్నమాట. కంప్లీట్ స్వామీజీ సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాశీపూర్లో ఆయన ఏమంటున్నారు, నా శరీరం ఎక్కడ అని అడుగుతున్నారు. అంటే కంప్లీట్ సెపరేట్ అయిపోతుంది అన్నమాట బాడీ అండ్ మైండ్ అన్నది. అంతటి డిస్టెన్స్ వస్తుంది. మీ యొక్క లైఫ్ వాల్యూ ఎంత మనం డిస్టెన్స్ చేసుకోగలమో బాడీ అండ్ మైండ్ నుంచి, అంత లైఫ్ వాల్యూ, అంతటి ఫుల్ లైఫ్ను మనం జీవించగలుగుతాం. లేకపోతే ఎంతసేపు ఈ మెంటల్ దాని నుంచే మనం ఎప్పుడు కూడా ఆటోమేటిజం అంటారు దీన్ని, అలా థాట్స్ వస్తూ ఉంటే హెల్ప్లెస్గా దాని వెనక మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఫిజికల్ అండ్ మెంటల్ దాని నుంచి బియాండ్ వెళ్ళడం అన్నది ఇది ఓన్లీ భారతీయ తత్వంలోనే ఉంది. ఈ థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆత్మ అన్నది, కాన్షియస్నెస్ అన్నది. వెస్టర్న్ ఎలిమెంట్లో ఓన్లీ వాళ్ళు మైండ్ అండ్ సోల్ అంటారు. బాడీ అండ్ సోల్ అంటారు. సోల్ అంటే మైండ్ అనమాట అక్కడ వాళ్ళకి. అవి రెండే ఇప్పుడు కాన్షియస్నెస్ స్టడీస్ చేస్తున్నారు వెస్టర్న్ కంట్రీస్లో. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అర్థమైంది దానికి. అంటే మనకి ఎప్పుడూ ఉపనిషత్తులోనే ఇదంతా కూడా విదాహమేతం పురుషం మహాంతం, నేను తెలుసుకున్నాను వీటికి అతీతమైనటువంటి, ఏ దుఃఖానికి, ఈ అంధకారానికి, అజ్ఞానానికి అతీతమైన ఒక వస్తువుని నేను కనుగొన్నాను, మీకు అందరికీ చెప్తాను రండి అని చెప్పి వాళ్ళు ఋషులు అంత ఆనందంతో వాళ్ళు చెప్పేవారు అనమాట. అందుకే వాళ్ళు ఎవరు కూడా రికార్డ్ చేసుకోలేదు వాళ్ళ పేర్లు కానీ, ఎందుకంటే ఆ పేర్ల ఐడెంటిటీ ఈజ్ వెరీ 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 లో అనమాట. వాళ్ళకి ఆ రియలైజేషన్ ఎవరికైతే అయిందో, చైతన్యంతో వాళ్ళకి రియలైజేషన్ అయితే ఐడెంటిటీ, వాళ్ళకి ఇవన్నీ కూడా తుచ్చప్రాయంగా కనిపిస్తాయి. అందుకనే దే నెవర్ బోదర్డ్ అబౌట్ దేర్ నేమ్స్ అండ్ పేటెంట్స్. ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చిందంటే పేటెంట్ తీసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు కాపీ చేసి దాన్ని చేసేస్తారు. నిజంగా మన ఆయుర్వేద మెడిసిన్ అంతా ఇప్పుడు పేటెంట్ వెస్టర్న్ వాళ్ళు తీసుకొని, మన పసుపు ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ పేటెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసా మీకు, వాళ్ళది ఇక్కడ నుంచి మెడిసిన్ తయారు చేసేసి వాళ్ళు పేటెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత డేంజరస్ కండిషన్లో ఉందో చూడండి. ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి వచ్చిన ఆయుర్వేదిక్ మెడిసిన్, సింపుల్ మనకున్న పసుపు ఇలాంటి అల్లం నుంచి మెడిసిన్స్ ఉన్నాయే, వాళ్ళు అక్కడ తయారు చేసి అక్కడ పేటెంట్ తీసుకుంటున్నారు. రీసెంట్గా ఫైట్ చేశారు ఇండియన్స్. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు మనుషులు ఎందుకు వాళ్ళు చేయలేదు, అందుకని మనకు హిస్టరీ లేదని చెప్తున్నారు వీళ్ళు. ఎవరు నమ్మట్లేదు, హిస్టారికల్గా రాస్తే కానీ ఎవరు నమ్మరు. కానీ ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వెరిఫైయబుల్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా కూడా మన అనాలిసిస్ అంతా కూడా ఎందుకంటే ఈ ప్రకృతి, అదే చెప్తున్నారు సోల్ అండ్ ప్రకృతి అన్నారే, ప్రకృతిని సెపరేట్ చేయడానికి. ప్రకృతి అంటే ఏంటి చెప్పండి, మీకు ఏమో అర్థమైంది? ప్రకృతి అంటే ఏంటి? 3 గుణాలు. 3 గుణాలు ఏదైతే ఉందో, దేనికైతే ముఖ్యంగా చెప్పాలి, దేనికైతే నాశనం ఉందో అదంతా ప్రకృతి. ఏది ఒకసారి అనలైజ్ చేయండి, మైండ్కి నాశనం ఉందా లేదా? ఈ ముహూర్తానికి మారిపోతూ ఉంటుంది, అది మైండ్కి నాశనం ఉందా లేదా? అందుకని ఇదంతా కూడా ప్రకృతే. మొత్తం దేనికైతే మార్పు నాశనం ఉందో అదంతా ప్రకృతే, మిగిలిందంతా ఆత్మ. ఇవి రెండు కలిపే మొత్తం ఈ సృష్టి. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. మనకి కాళీ అండ్ శివ, మహాకాళి అండ్ శివ చూడండి. రీసెంట్గా మా కాళీ పిక్చర్ పైన ఏదో చాలా వెస్టర్న్ కంట్రీస్లో చాలా వల్గర్గా ఒక దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు పంపించారు. మీకు చూసారో లేదు తెలియదు, చెప్తున్నాను అన్నమాట. దాని వెనక ఎంతటి అర్థం ఉందంటే, కాళీ అండ్ శివ అన్నది ఇవి 2 ప్రకృతి అండ్ పురుష అంటారు దీన్ని, లేకపోతే ఆత్మ అంటారు. ఇవి రెండింటి యొక్క సంగమం అన్నమాట ఈ సృష్టి అంతా. అది ఈ మొత్తంగా మహాకాళి ఏదైతే చెప్తున్నారో, కాళీ ఏదైతే చెప్తున్నారో దానికి సృష్టి స్థితి లయ వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ శివ ఏదైతే ఉందో కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ లేకుండా నీకు సృష్టి లేదు.
సృష్టి లేకుండా నీ కాన్షియస్నెస్ గురించి తెలియదు. అందువల్ల రెండు కూడా ఇన్సెపరబుల్. పురుష అండ్ ప్రకృతి, ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఇన్సెపరబుల్. ఎంత చక్కగా చెప్పారు చూడండి మన వాళ్ళు. రిలేషన్ అన్నది మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తున్నారు. రెండూ కూడా స్త్రీ పురుష ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి ఈ ప్రపంచంలో రెండూ కూడా ఒక బఠానీ గింజలో అర్ధ బ్రగలమివ అని చెప్తారు వాళ్ళు. అవి రెండు కూడా సరి సమానం అనమాట. ఒకటి లేకుండా ఇంకోటి పూర్ణం కాదు. అలాగే ఇక్కడ కూడా ప్రకృతి పురుషుడు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రకృతిలోకే వస్తారు. బికాస్ దే హ్యావ్ బాడీ పెరిషబుల్. అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు అంటే ప్రకృతి అండ్ మగవాళ్ళు అంటే చైతన్యం. నో, మొత్తం ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ప్రకృతి. ఓన్లీ భగవంతుడు ఒకటే, చైతన్యం ఒక్కటే ప్రిన్సిపల్ అనమాట. అదంతా కూడా ఓతప్రోతమైంది. ఓతప్రోతం అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్. ఒకసారి ఆలోచించండి, అది లేకుండా లేదు అసలు, సృష్టి లేదు, సృష్టి నిలబడదు అసలు ఒక నిమిషం కూడా. అందువల్ల రెండు కూడా అంతకుముందు చెప్పుకున్నాం, రెండు కూడా శాశ్వతమే, జరుగుతూ ఉంటాయి. అంటే దానికి ఎండింగ్ లేదు, ఆది అంతం లేదు. కానీ మనకి ఒక సోల్కి ప్రకృతి అంతం అవ్వచ్చు. రియలైజేషన్ అంటే అది. ప్రకృతిని పురుషుడిని విడదీసినప్పుడు, ఆ క్లారిటీ మనకు కలిగినప్పుడు మనకు ఫ్రీడమ్. ఎందుకంటే బంధంలో కూరుకుపోయి మనం ఏం చేస్తున్నాం, నేను ఒక హెల్ప్లెస్ క్రియేచర్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే బాడీ మైండ్తో అటాచ్ అయిపోయి దాని వెనక్కి తిరుగుతున్నాం. మనం 99.9% ఎప్పుడు కూడా వీఆర్ బిహైండ్ ద బాడీ అండ్ మైండ్. సో అది ఎప్పుడైతే సెపరేట్ చేసామో దట్ ఈస్ ఫ్రీడమ్. అర్థమైందా? సో ఏదైతే మనకు ఎప్పుడు హ్యాపీనెస్ని తీసుకొస్తుందో అది ట్రూత్, అదే చైతన్యం. దాని నుంచే మనకి ఏమొస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతవరకు అర్థమైందా మీకు? సో ఏదైనా నిజమైన మనకు ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే, ట్రూ లవ్ అంటే ఏంటంటే దానికి ఎప్పుడు కూడా అక్కడ పెయిన్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వల్ల మనకు కష్టం కలిగింది, లేదా నేను వాళ్ళకి కష్టం కలిగించాను, ఇట్లాంటి భావన రాదు అక్కడ. అన్అటాచ్డ్ లవ్ అనమాట. మీరు ఎందుకు శ్రీరామకృష్ణ పరమహంస అండ్ శారదాదేవి వాళ్ళిద్దరి రిలేషన్ చూడండి ఒకసారి. మామూలుగా ఫిజికల్గా చూస్తే వాళ్ళకి ఏమీ లేదంటే ఒకరికి మా అమ్మ ఎక్కువ చేశారు, ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ తన యొక్క దాన్ని. కానీ ఆ ప్రేమలో ఒక రిటర్న్ ఇది కావాలి అని ఒక ఆకాంక్ష లేదు ఎక్కడ కూడా. ఒకసారి చూడండి శారదాదేవి జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. చూస్తే ఎక్కడ కూడా ఇవ్వడంలోనే ఆవిడకి ఆనందం అనమాట. ఆయన నాకేదో ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. కేవలం రామకృష్ణ పరమహంసనే కాదు, అందరినీ అమ్మ అలాగే ప్రేమించారనమాట. దట్ ఈజ్ ట్రూ లవ్. అలాగే అందులో అసలు స్వార్థపరత ఉండదు, జెలసీ ఉండదు, అసూయ అన్నది ఉండదు నిజమైన ప్రేమలో. అది ఫ్రీడమ్ అనమాట. అది నిజమైన మాస్టర్స్ లవ్. దట్ ఈజ్ నాట్ స్లేవ్స్ లవ్. స్లేవ్స్ లవ్ అంటే నేను ఇస్తాను, నాకు బేరాలు, నాకు రాకపోతే నేను మళ్ళీ వాళ్ళ మొహంకు నేను చూడను. అలాగే ఉన్నాం మనం అందరం అంతే. కానీ మన గోల్ మాత్రం ఏంటనమాట, అది మనం ఎప్పుడు గోల్ని పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఇది ఎప్పటికైనా సాధ్యమా, మనకు సాధ్యం కావట్లేదు కాబట్టి అది సాధ్యం కాదు అనుకోకూడదు. ఎప్పుడు కూడా హయ్యెస్ట్ ఐడియల్ మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. నేను చాలా లోయెస్ట్ లెవెల్లో ఉన్నాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నెమ్మదిగా దానికి చేరుకుంటాం. గోల్ అదే నాకు తెలిసినప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం చేరుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్, దట్స్ వై ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అంటారు. అది తప్పు. ఐడియల్ని ఎప్పుడు కూడా మన లెవెల్కి దించకూడదు. మనము నెమ్మదిగా దాన్ని చూస్తూ మనం ఉన్న చోటు నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఎంత ఫాలో అవ్వలేకపోయినా ఒక ఆదర్శాన్ని, ఎప్పుడు ఆదర్శాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం నెమ్మదిగా ఎదిగే ఆస్కారం ఉంటుందన్నమాట. అది ఇక్కడ స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, తల్లి తన బిడ్డలను ప్రేమిస్తుంది, నాకు మళ్ళీ వీళ్ళు తిరిగి వాళ్ళని కోరుకుంటుంది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చేసినా తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది కదా. ఆ విధమైన ప్రేమ ఒక ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రపంచంలో. దానిలాగే మనం మిగిలిన వాళ్ళు కూడా ప్రేమించడానికి ప్రయత్నం చెయ్యాలి. అది ఇక్కడ స్వామీజీ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇంకొక పద్ధతి ఉంది. అంటే ఫ్రీగా ఒక పని చేయాలి, స్వేచ్ఛగా పని చేయాలంటే మరొక పద్ధతి ఉంది. అదేంటంటే ఫలితాలను అసలు ఆశించకుండా ఉండడం చాలా కష్టం కాబట్టి ఫలితాలను భగవంతుడికి అర్పించండి. మంచి జరిగినా చెడు జరిగినా నీదే అని తీసుకోండి, మన భారం తీరిపోతుంది అక్కడ. అంటే సపోజ్ నాకు ఏదైనా అనుకున్నది జరగలేదు, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదు, కష్టపడుతున్నాను, లోపల కష్టం కలిగింది ఫస్ట్. దాన్ని అసలు ఆశించకుండా ఉండడం చాలా కష్టం. ఆశించకుండా ఉండడం అన్నది మన స్టేజ్లో చాలా కష్టం. అందువల్ల కొంచెంసేపు బాధపడిన వెంటనే ఏం చేస్తాం, అదే పట్టుకొని ఉండకుండా అక్కడ ఎవరైతే మన భగవంతుని ఇష్టపడతామో అది నీకే సమర్పిస్తున్నా, నాకు ఈ బాధను తీర్చేయని చెప్పి ఆయనకి ఇచ్చేసేయండి.
ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు డిటాచ్మెంట్ అనేది వస్తుందని స్వామీజీ చెప్తున్నారనమాట. అంటే వర్క్ యాజ్ వర్షిప్ అంటారే అది కూడా మిమ్మల్ని అది స్వేచ్ఛ వైపుకు తీసుకొని వెళ్తుంది అని చెప్పి, నిజంగా ఇప్పుడు మనకు నిస్వార్థంగా పనిచేయాలని చెప్తున్నారు ఇక్కడ. ఆ నిస్వార్థంగా పని చేయాలంటే ఏమిటి అనే దానికి ఒక స్టోరీ చెప్తున్నారు స్వామీజీ. ఇది మహాభారతంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మొత్తం పాండవులందరూ కూడా చాలా కష్టంలో ఉన్నారు. కానీ తప్పదు, రాజ్యాన్ని ఏలాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ రాజధానికి వచ్చి పెద్ద యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం చేసిన తర్వాత ఆ యాగంలో దాన ధర్మాలు అనమాట. కేవలం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేయడమే. అలా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే రాజ్యంలో పౌరులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి రత్న రాశుల్లో ఇస్తున్నారంట. ఇంకందరూ ఎంతో ఆనందంతో పేదవాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ధనవంతులైపోయారు. అలా చూసి అందరూ కూడా ఎంతో పొగుడుతున్నారు ధర్మరాజు, ఇంత చక్కటి యాగాన్ని చేశారు, ఇంత దాన ధర్మాలు చేశారని. ఈ లోపల అందరూ పొగుడుతూ ఉంటే అక్కడ ఒక చిన్న ముంగీస అక్కడ వింటుందంట. వీళ్ళ మాటలు విని ఇది ఇంత గొప్ప ధర్మం, ఇంత గొప్ప దానం ఎక్కడా లేదంటున్నారు కదా, అది మాత్రం నిజం కాదు, నేను ఒప్పుకోనని చెప్పిందంట. చెప్తే అదేంటది, నువ్వు ఇలా మాట్లాడతావు, ఎంతమంది మొత్తం వచ్చిన వాళ్ళందరూ సంతృప్తితో వెళ్తున్నారు, ఇటువంటి యాగం మేము ఎక్కడా చూడలేదు ఈ జీవిత కాలంలో అని చెప్తే, అప్పుడు ఆ ముంగీస్ అంటుంది, నేను మాత్రం దాన్ని ఒప్పుకోను. మీరు చూస్తున్నారు కదా, నా శరీరం సగం బంగారంగా ఉంది, దాని శరీరం సగం బంగారంగా ఉంది. ఇది ఏమిటంటే, నేను ఒకసారి ఒక రాజ్యంలోకి వెళ్ళాను, ఒక రాజ్యంలో ఉండేదాన్ని నేను. అక్కడ ఒక 3-4 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాలు వస్తే మొత్తం ఎవరికి తిండి తిప్పలు లేకుండా చాలా కష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా. అందులో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకు మామూలుగానే చాలా పేదవాడు. ఇంకా కరువు కాటకాలతో వాళ్ళకి తిండి కూడా ఏమీ ఉండేది కాదు రోజు కూడా. అలాంటిది 3-4 రోజులు వాళ్ళు పస్తులు ఉన్నారు. ఒకసారి తన భార్య, తన కుమారుడు, కోడలు, నలుగురే ఉంటారు ఆ ఇంట్లో. ఒకరోజు వాళ్ళకి కొంచెం ఏదో వరిపిండి ఎక్కడో దొరికింది. ఆ వరిపిండి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఉడకబెట్టుకొని నలుగురు 4 ముద్దలు పెట్టుకున్నారు తిందామని చెప్పి. ఈ లోపల బయట నుంచి ఒక మాట వినిపించింది, భవతీ భిక్షాం దేహి అని. బయట చూస్తే వాళ్ళ ఆకలితో ఒక అతను వచ్చాడనమాట. అప్పుడు ఏం చేశాడు, పెద్ద ఆయన ముద్ద తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన అది వెంటనే తినేసి, ఇదేంటి మీరు నాకు ఇవ్వకుండా ఉన్నా బాగుండేది, నాకు అది తిన్న తర్వాత ఇంకా ఆకలి ఎక్కువైపోయింది, నాకు ఇంకా కావాలి అంటే, అప్పుడు ఆయన భార్య తన ముద్దను కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చినా నాకు ఇంకా ఆకలి తీరలేదని చెప్తే కొడుకు ఇచ్చేస్తాడు. కొడుకు ఇచ్చినా సరే ఇంకా నాకు కడుపు నిండలేదంటే కోడలు కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు నలుగురు అక్కడికక్కడే ఆకలి బాధతో చనిపోతారన్నమాట. చనిపోతే వీళ్ళ యొక్క ఏదైతే ఈ ముద్ద చేశారే దాని యొక్క చిన్న చిన్న పలుకులు కింద పడ్డాయట. ఈ ముంగిస్ అక్కడికి వెళ్ళి అక్కడ బూడిదలో దొల్లిందట. అక్కడ చిన్న చిన్న ఆహార పదార్థాలు పడున్నాయి. అవి తగలడంతోనే ఆ ముంగిస్ యొక్క శరీరం సగం బంగారం కింద మారిపోయిందట. అంటే అంతటి గొప్ప దానం అనమాట అది. ఆ ముంగిస్ ఏం చెప్తుందంటే, అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, అటువంటి దానానికి సమానమైన దానం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి నేను అక్కడ దొర్లుతున్నాను, మిగిలిన శరీరం ఎప్పుడు నాది బంగారం అవుతుందో తెలియడానికి అని చెప్పి ఇట్లాంటి స్టోరీలు ఉండేవి మనకు చూడండి. అప్పుడు అది చూస్తే ఇక్కడ చూశాను చూడండి, ఇక్కడ దొర్లాను నేను, కానీ నా బంగారం కింద అవ్వలేదు, అందువల్ల ఇది గొప్ప దానం కాదు అని చెప్పి స్టోరీ చెప్తారు స్వామీజీ. ఇది ఫారినర్స్ చెప్తున్నారు ఈ స్టోరీ అంతా కూడా. అంటే దానం అంటే ఎంత ఎక్స్ట్రీమ్లో ఉంది అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది ఇలాంటి స్టోరీలన్నీ కూడా. స్వామీజీ అంటున్నారు, ఇటువంటి గొప్ప నైతికతను బోధించినటువంటి భారతదేశంలో ఈరోజు అటువంటి ఆదర్శాలన్నీ పోతున్నాయి నెమ్మదిగా అని చెప్తున్నారు స్వామీజీ. ఇంకొకటి స్వామీజీ ఏం చెప్తున్నారు, చిన్నప్పుడు నేను ఒక స్టోరీ పుస్తకం చదివాను, అది ఆంగ్లంలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళదన్నమాట. అందులో ఒక అబ్బాయి పెద్ద అయిన తర్వాత సంపాదించాడు, డబ్బు సంపాదించి తన ముసలి తల్లి చాలా ఓల్డ్ ఏజ్లో ఉంది, ఆవిడకి తీసుకెళ్ళి సగం డబ్బు ఇచ్చాడట. అది చాలా గొప్పగా పొగుడుతూ వాళ్ళు స్టోరీ రాశారు, ఎంతటి మంచి గుణం అని చెప్పి. స్వామీజీ అంటున్నారు, భారతదేశంలో అది అందులో గొప్పే ఉందో మాకు అర్థం కాదు, ఎందుకంటే మాకు అది వెరీ న్యాచురల్. తల్లిదండ్రులు చూడడం అనేది మాకు వెరీ న్యాచురల్. ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు సుఖంగా పెట్టడానికి భారతదేశంలో చూస్తారు, దాంట్లో నీతి మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట. కానీ అటువంటి వాల్యూస్ అన్నీ కూడా మన ధర్మంలో ఉండేవి. వీఆర్ లూజింగ్ దట్ కైండ్ ఆఫ్ ఐడియల్ అని చెప్పి స్వామీజీ చెప్తారు. సో చివరికి కర్మయోగం అంటే ఏంటంటే, చివరికి నువ్వు మృత్యు క్షణాల్లో కూడా ఎదుటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి
రెడీగా ఉండాలి, నిజమైన కర్మయోగం. తర్వాత ఈవెన్ నిన్ను చాలామంది మోసం చేశారు, ఎన్నిసార్లు నువ్వు మోసపోయినా సరే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడానికి రెడీగా ఉండాలి. తర్వాత ఎవరికైతే నువ్వు ఇస్తున్నావో, సహాయం చేస్తున్నావో వాళ్ళకి నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే నీకు సహాయం చేసే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టి, నువ్వు మంచిగా దానగుణంతో ఉండే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టి వాళ్ళ మీద నువ్వు అథారిటీ చూపించకూడదు, సరికదా? నువ్వేం చేయాలి? వాళ్ళకి నువ్వు రుణపడి ఉండాలి అని చెప్తున్నారు ఈ 3 క్యారెక్టర్స్. అందువల్ల ఇదంతా కూడా కర్మయోగం అంటే ముఖ్యంగా గృహస్థుల కోసమనే కదా చెప్పేవారు. అందువల్ల ఆ సన్యాసి జీవితం ఎంత కష్టమో, అంటే రెనౌన్సియేషన్ అన్నిటిని వదిలేయడం ఎంత కష్టమో, ఈ విధంగా అన్నీ ఉంచుకొని నలుగురికి దానం చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈ రెండూ కూడా సమానమే అని చెప్పి స్వామీజీ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తారనమాట. ఇందులో మళ్ళీ ఒకసారి మనం పాయింట్స్ మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఏం చెప్తున్నారు? స్పిరిచువల్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. అన్నిటికన్నా కూడా ఆధ్యాత్మిక దానం అనేది, ఎందుకంటే మన యొక్క కష్టాలు మొత్తం ఒకసారి కడతేరిపోతాయి అదొక జ్ఞానం కలిగితే. అందువల్ల తర్వాత ఏ పని చేసినా అది అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి సంస్కారాలు ఎక్కువ ఉంటే మంచి పని చేయడానికి మనం ప్రోత్సహిస్తుంది, చెడు సంస్కారాలు ఎక్కువ ఉంటే చెడ్డ పని చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో మంచి మనం చేసుకుంటూ పోతే మనం ప్రయత్నం చేసినా సరే మనం ఏ రోజు చెడు చేయలేము. కానీ కేవలం మంచి పని చేయడమే మన యొక్క లక్ష్యం కాదు. మన యొక్క లక్ష్యం ఏంటి? మొత్తం మంచికి చెడుకు కూడా అతీతంగా వెళ్ళడం. ఎందుకంటే అందులోనే స్వేచ్ఛ ఉంది కాబట్టి. అందువల్ల ఎవరికి మనం సహాయం చేసినా మనం ఒక యజమానిలాగా, ఒక మాస్టర్స్ హెల్ప్ చేయాలి, కానీ ఒక స్లేవ్ లాగా ఏదో ఆశించి వాళ్ళ నుంచి మనం ఎప్పుడు కూడా హెల్ప్ చేయకూడదు. దానివల్ల మనం అటాచ్మెంట్లోకి, ఈ నాన్ అటాచ్మెంట్ దేంతోనూ కూడా మనం అటాచ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి ఎప్పుడు కూడా జీవితంలో. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి కర్మయోగంగా మారి భగవంతుడు అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి శాశ్వతమైన తత్వం ఏదైతే ఉందో, రియల్ పర్సన్ ఏదైతే ఉందో, రియల్ తత్వం ఏదైతే ఉందో ఈ సృష్టిలో, దానితో మనల్ని అనుసంధానం చేస్తుంది కర్మ. ఇది కర్మ యొక్క రహస్యము అని స్వామీజీ చెప్పి ముగించారన్నమాట. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.